మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాక్చువల్గా ఈరోజు ప్రెస్ మీట్ కారణం ఏంటంటే మనకు రీసెంట్గా అంటే మా మదర్ జూన్ 25 చనిపోయినారు, అది అందరికి తెలిసిందే. అట్ల శ్రీదేవి వాళ్ళ కొడుకుని నేను. సో ఏంటంటే మాకు ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్, ఈ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఇందులో ముద్దాయిలైన ఏవి సుబ్బారెడ్డి కానీ, హుసేన్ రెడ్డి కానీ, కేదార్నాథ్ కానీ వీళ్ళంతా ఇంకా బెయిల్ లేకుండా బయట తిరుగుతూనే ఉన్నారన్న. కాబట్టి దీనికి మాకు పోలీస్ వాళ్ళు ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో మాకు ఇంకొక క్లారిటీ లేదు. ఇంకా వాళ్ళు తిరగడము, ఏవి సుబ్బారెడ్డి రావడము, వచ్చి మళ్ళీ ఈ గొడవలు స్టార్ట్ చేయడము, ఆ కార్ దగ్గర పార్కింగ్కి మాకు ఇబ్బంది పెట్టడము, మొత్తం ఆక్యుపై చేసినాడు ఆ ప్లేస్ అంతా, మాకు ఎంట్రన్స్ అంతా ఆక్యుపై చేయడము. ఏమన్నా అంటే ఇది మున్సిపాలిటీది అని పోలీస్ వాళ్ళు అనడము. మేము కార్లు పెట్టుకుంటే మాత్రం అది మున్సిపాలిటీ ఇష్యూ మాత్రం కాదు. మాకు అంతవరకు మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా చేయాలనేది కూడా మాకు అర్థం అవ్వట్లే. నేను ఈ యూఎస్కి వెళ్ళాల్సిన వ్యక్తినేమో ఈ గొడవల్లో స్టక్ అయిపోయి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది నాకు. ఇంకా దీనికి సొల్యూషనే లేదు అసలు. పోలీసులు ఏమో ఎంతసేపు గొడవడకూడదని ఆపడానికే ట్రై చేస్తున్నారు. అసలు యాక్చువల్గా చేయాల్సింది ఏంది, సొల్యూషన్ కావాలి మాకు. ఇప్పుడు ఇంటికి కెమెరాలు తీయమని చెప్పినాము, మేము వచ్చేది పోయేది అన్నీ రికార్డ్ చేస్తున్నాడు ఆయన ఏవి సుబ్బారెడ్డి. అది పట్టించుకోరు. పోలీస్ వాళ్ళు మా కెమెరా పెడతాము, మేము చూసుకుంటామని అంటారు. వాళ్ళ కెమెరాలు తీపిస్తామన్న, ఇంతవరకు తీపించలేదన్న. ఆయన థ్రెట్ ఉంది, నా ఇంటికి కెమెరాలు లేకుండా నాకు థ్రెట్ ఉందని ఏవి సుబ్బారెడ్డి అంటారు. ఆయన ఏమన్నా ఫ్రీడమ్ ఫైటరా అన్న? 10 మందిని చంపిన ఆయన నా థ్రెట్ ఉండకుండా అందరిని చంపుతుంటే థ్రెట్ ఉండకుండా మళ్ళీ ఆయన ఇంటికే కెమెరాలు పెట్టుకుంటాడు. అవి మేము వచ్చి ఏదంతా దాంట్లో చూసుకుంటా మమ్మల్ని అటాక్ చేస్తుంటాడు. ఆడి మనిషిని సిగ్గు లేకుండా ఎట్లా అటాక్ చేస్తారన్న ఇంటి ముందు? ఇంతవరకు రాయలసీమ చరిత్రనే లేదన్న ఆడి మనిషిని చంపడము. వచ్చి ఇప్పుడు పర్మిషన్ ఎస్పీ సార్ ఆదిరాజ్ సార్ లీవ్లో ఉన్నాడని చెప్పి ఇప్పుడు వచ్చి ఉండడము, వచ్చి వాళ్ళ వైఫ్ అయితే అంత ఇది అన్నా ఇంకా వచ్చి ఆ కార్ దగ్గర మాకు అడ్డం పెట్టడము. ఇంకా ఎన్ని రోజులు అన్న ఇవి మాకు? ఇంకా మాకు వేరే కథనే ఉండదా అన్న? ఇదే అవుతుంది మాకు. మేమేమో ఇంత చదువులు చదివి ఈ గొడవల్లో దిగాల్సిన పరిస్థితి. ఇక నాకు ఒకటన్నా, నాకు కానీ ఇప్పుడు అది ఆ కార్ విషయం కానీ మీకు ఇప్పుడు చూపిస్తాను విజువల్స్ కూడా, ఆ కార్ విషయంది కానీ అది పబ్లిక్ ఇష్యూ అని అన్నప్పుడు ఆయన ఆక్యుపై చేసిన స్థలం కూడా పబ్లిక్ ఇష్యూ కిందకే వస్తుంది. అది కూడా క్లియర్ చేపియాలి పోలీసు వాళ్ళు. ఇప్పుడు కార్ది క్లియర్ చేపిస్తున్నప్పుడు అది ఆ ఇంటిని కూడా పడగొట్టియాలి. మరి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఇంకేంటి చూస్తున్నారు? ఇంకేంటి ప్రాబ్లము? ఏవి సుబ్బారెడ్డికి భయపడుతున్నారు అంతే. ఆయన లేదా వాళ్ళు చెప్పినట్టు డబ్బులు తీసుకోవడమో ఏదో ఒకటి ఉంటుంది ఇంకా.